జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అసలు ఈ న్యూస్ని మీతో ఎలా పంచుకోవాలో కూడా నాకు తెలియడం లే. మొట్టమొదటిగా తప్పు ఎవరిదయ్యా అంటే మందే. ఎందుకంటే పూర్తి స్థాయిలో స్వార్థంలో మునిగిపోయి ఎంతసేపటికి డబ్బు 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 అని చెప్పేసి ఆ డబ్బు వెంట పడతా అంటే సంపాదించాలా కూడబెట్టాలనే కాదులే, సరే వాళ్ళకున్న కష్టాలతోనో లేకపోతే ప్రాబ్లమ్స్తోనో రకరకాల సమస్యలతోనో వాళ్ళ స్వార్థంలో మునిగిపోయి అసలు ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్టబోతున్నారు ఏం చేస్తున్నారు కూడా పూర్తిగా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతుంది. దానివల్ల మన ఆడబిడ్డలు అయితే చాలా వరకు మోసపోయి అంటే మోసగాళ్ళ చేతల్లో మోసపోయి రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ ఒకసారి చూడండి, మీకే అర్థం ఉంటుంది నేనేం చెప్తున్నాను. 8వ తరగతి అమ్మాయిని, ఎన్నో తరగతి 8వ తరగతి అమ్మాయిని పెళ్లి పేరుతో ఒక లంగాగాడు లేపుకొమ్మినాడు. వాడి పేరు ఫిరోజు. అర్థమైందా? ఏం పేరు? ఫిరోజు. జార్ఖండ్లో ఇప్పటికే పెళ్ళయ్యి 2 పిల్లలు ఉన్నటువంటి ఈ ఫిరోజ్ అనే గొరంబోకోడు లోహార్దాగా జిల్లా ఈ బాండ్రా బ్లాక్లో 8వ తరగతి చదివేటటువంటి ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నమ్మించి తీసుకెళ్ళిపోయినాడు. 8వ తరగతి అంటే ఎంత వయసు ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మహా అంటే 12, 13, 14 ఉంటాయి. ఆ అమ్మాయికి పెళ్ళి అవసరమా? అప్పటికి ఆ అమ్మాయి సరే ఇప్పుడున్న ప్రభావం ఏది సోషల్ మీడియా ప్రభావం కూడా కొంతవరకు ఉండదు. ఎంతసేపటికి రీల్స్ ఆ షార్ట్ ఏదేదో చూసి వాళ్ళ డ్యాన్స్లు ఏందో వాళ్ళ కథలు ఏందో సగం మరి ఏది టెక్నాలజీని సక్రంగా ఉపయోగించుకుంటే మనం ఇంకా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇదేంటంటే మనల్ని నాశనం చేసేదానికి కూడా ఒక రకంగా ఇది కారణం అవుతుంది. ఈ సోషల్ మీడియా మాయలో పడిపోయి వాళ్ళ వయసు ఏంది, వాళ్ళ కథ ఏంది వాళ్ళకి అర్థం కావడంలే. లేకపోతే 8వ తరగతి చదివే పిల్లకేంది ఏంది పెళ్ళి ఏందియా ఎవడినో నమ్మి పోవడం ఏంది, ఆ బిడ్డ వయసు ఎంత ఉంటుంది, శక్తి ఎంత ఉంటుంది, ఏంది కర్మ ఏంది. అందుకే చెప్పేది ఈ తప్పు వాళ్ళ పిల్లలదే కాదు పెద్దవాళ్ళది కూడాను. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా పోతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి, వాళ్ళు డైలీ ఇంట్లో ఏం చేస్తున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు కనీసం తెలుసుకోవద్దా? తెలుసుకోకపోతే ఎట్టా? సరే చూడండి, ఈసారి మ్యాటర్ చూడండి. చెప్పినా కదా వీడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆ విషయం వచ్చేసి ఆ పాపకు తెలియదు. సరే తెలిసి కూడా ఉంటుంది, అయితే మాత్రం తెలీదా? అంతా నేను ఎక్కువ మాట్లాడకూడదులే. కానీ ఆ వయసులో ఆ పిల్లకి ఏ పెళ్ళితో అవసరమా? అంత ఎక్కువ అయిపోయి ఉంటుంది అప్పుడే. సరే ఈ ఫిరోజ్ గాడు, వాడి పేరు మళ్ళా వచ్చేసి ఫిరోజ్ అలియాస్ చాంద్ అంట. వీడికి 24 సంవత్సరాలు. వీడు రాంచీలోని చాన్హో బ్లాక్ సోన్స్ అనే గ్రామానికి చెందినోడు. అయితే ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఈ ఆడబిడ్డను ఈ ఫిరోజ్ గాడు ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి లొంగ తీసుకొని పారిపోయినాడు. డిసెంబర్ 19న ఏదో కుంటి సాగు చెప్పి బయటికి వెళ్ళిపోయిన అమ్మాయి ఎంతసేపటికి ఇంటికి రాకపోయేతలకే తల్లిదండ్రులు కంగారు పడిపోయి ఆమె కోసం వెతికినారు. ఈ క్రమంలో సరే ఇరుగు పొరుగు ద్వారా నాయన మీ బిడ్డ ఈ మారి పలానా వాళ్ళతో మాట్లాడుతానంది, వాడితో సనుగొనిందని చెప్పేసి ఎలాగోలా ఈ ఫిరోజ్ గురించి అయితే తెలిసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఈ బండ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేశారు. వాళ్ళ అనుమానం మేరకు తీసుకొని పోయి వాడు ఆ ఫిరోజ్ గాడి ఇంటికి పోయి చూస్తే వాడు లేడు. ఇంక చూడండి ఎట్టుంటుందో. దీంతో పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఫోక్సో చట్టం కదా కేసు అయితే నమోదు చేశారు. ఎందుకంటే ఆ బిడ్డ మైనర్ కదా. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా ఒక మైనర్ బాలికను లైంగికంగా దోచుకునేదానికి, అర్థమవుతుందా? ఈ పదాలు ఎందుకంటే నేను డెప్త్లో చెప్పలేను. లైంగికంగా దోచుకునేదానికి ఆ ఉద్దేశంతోనే ఆమెను లోపరుచుకొని ఎత్తుకుపోయిన కేసు ఇదని చెప్పేసి పోలీస్ అధికారులు స్పష్టంగా చెప్పేశారు. నాయన మ్యాటర్ అయితే ఇదేను అని. ఈ నిందితుడు అదేవిధంగా బాలిక కోసం పోలీసు వాళ్ళు అయితే తీవ్రంగా గాలిస్తున్నారు. ఇదేం జార్ఖండ్లో ఇదేం కొత్త కాదు. ఈ జార్ఖండ్లో ఈ మహిళలు కావచ్చు బాలికలపైన నేరాలు అయితే రోజు రోజుకు పెరిగిపోతానే ఉన్నాయి జార్ఖండ్లో. దాందుకు ఇది ఒక ఉదాహరణగా నిలబడింది అంతే. ఇదేం కొత్త ఏం కాదు. జార్ఖండ్లో ఎవరు ఉండేది? ఆ ముక్తి మోర్చా పార్టీ ఉన్నది. వాళ్ళు ఏదో సించి ఉండేస్తానని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొత్తుకుంటా ఉంది. ఓరే స్వామి ఈ మారి లవ్ జిహాదీ ఘటనలు పెరిగిపోతున్నారు అన్నైనా, ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళకి ఇక్కడంతా ఆశ్రయం ఇచ్చారు, వాళ్ళు వచ్చి ఈ మారి చేస్తున్నారు, గిరిజనులైనటువంటి ఆడబిడ్డలందరినీ ఈ మారి తీసుకుపోతున్నారు పెళ్లి పేరుతో అని చెప్తే ఓరినైనా మతాలను రెచ్చగొడతారని చెప్పేసి బీజేపీను వీళ్ళందరినీ కూడా ఎరుపుష్పాలను చేర్చారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ముందు తెలివి మనకు ఉండాలా. ఎవడైతే గతంలో ఉండి ఈ అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఓట్లేసి మళ్ళీ గెలిపించారు. ఫలితం ఏంది? ఏందంటారు చూడండి ఒకసారి. 2022 నుంచి 2024లోగా అంటే 2 ఏళ్ల వ్యవధిలో ఇటువంటి నేరాలు ఘోరాలు గణనీయంగా పెరిగిపోయినాయి. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఈ లైంగిక దోపిడీ, అదేవిధంగా ఈ ఎత్తుకొని పోవడాలు, ఈ హింస అట్టాటి కూడా ఈ కేసులన్నీ బాగా పెరిగిపోయినాయని చెప్పి తెలుస్తుంది. బాధితుల్లో ఎక్కువ శాతం మంది ఎవరు తెలిసిన మన హిందూ మహిళలో, లేకపోతే ఈ చిన్న మైనర్ బాలికలే. అది మ్యాటర్. నాయన చాలా దారుణంగా ఉన్నది. నేను ఎట్ట చెప్పాలని కూడా నాకు అర్థం కావడం లే.
మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నట్టు ఏం చెప్పాలి, ఇంక చెప్పింది. ఇప్పుడు తెలియని వాళ్ళు సరే వాళ్ళకి ఏదో మతి పని చేయలేదు, వాళ్ళకి ఏదో మైండ్ దొబ్బిపోయినదంటే ఓరేనైనా ఓడికి అని చెప్పినా అర్థం కాదులే అనుకోవచ్చు. నిద్రపోయేవాడిని లేపచ్చు, కానీ నిద్ర నటించేవాడిని ఏం లేపాలా? ఎంత చెప్పి ఏం ప్రయోజనం? దయచేసి ఈ న్యూస్ను మీకు ఎంతమంది వీలైతే అంతమంది షేర్ చేయండి. మీరు షేర్ చేయకపోయినా ఇబ్బంది లేదు, కనీసం మన ఇంట్లోనో లేకపోతే మనకి ఇరుగు పొరుగునో లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్లోనో ఈ మాట జరుగుతుంది అంటారు అని చెప్పేసి కనీసం ఇలాంటి న్యూస్ గురించి డిస్కస్ చేయండి. అప్పుడన్నా ఈ లవ్ జిహాద్ అంటే ఏంది ఇట్లాంటి వాటి గురించి మన ఆడబిడ్డలకు తెలుస్తుంది. ఏం ఇబ్బంది లే, మొహమాటం ఏం లే, ఇదేం బూత్ కాదు కదా నాయన. ఇంట్లో ఆడబిడ్డలకు చెప్పండి, లవ్ జిహాద్ పేరుతో లేకపోతే ప్రేమ పేరుతో ఈ మాట చేసే ముండా కొడుకులు ఎక్కువైపోయినారు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చెప్పండి. చెల్లెళ్ళకో అక్కలకో ఆడబిడ్డలకో బిడ్డలకో చెప్పండి, నలుగురికి చెప్పండి ఈ మారి ఉన్నదని చెప్పేసి. ఈ తెచ్చుకొని పోయే వాళ్ళకో లేవ తీసుకొని పోయే వాళ్ళకో పెళ్ళైన వాళ్ళ పెళ్లి కాని వాళ్ళ సంబంధం లే. ఒకటి మన హిందూ ఆడవాళ్ళని కానీ లేకపోతే ఆడబిడ్డలను కానీ లేవ తీసుకొని పోవాలా, అదే వాళ్ళ టార్గెట్. దానికోసం అది పనిగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు నిధులు సగం కూర్చే వాళ్ళు ఉన్నారు, అన్నీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ మనమే సక్రంగా లేక మన బతికేమో బస్ స్టాండ్ అయితే అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకునేంత. జై శ్రీరామ్.